This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ బిగ్ బ్రేకింగ్. నేను మీ సంపత్ కుమార్. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై 0 FIR ఫైల్ చేస్తున్నారా? ఎందుకు FIR నోట్ చేస్తున్నారు తెలుసుకునే ముందు హర్ష గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 1998లో విజయనగరంలో హర్ష పుట్టారు. 24 ఏళ్ల హర్ష తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2018 ఆగస్టు 12న ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేశారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఛానల్స్ ప్రారంభించాడు హర్ష. యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయంతో పేదలకు సాయం చేయటం ఒక హాబీగా పెట్టుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్లో చాలామందిని మోసం చేశారని అభియోగం కూడా మోశారు. గతంలో తనను పర్సనల్ టార్గెట్ చేశారని ఆయన వాపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఒక మహిళపై రేప్కు పాల్పడ్డారని ఆయనపై గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఈ 0 FIR ఫైల్ చేశారు. హర్ష సాయిని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హర్ష నిజంగానే రేప్కి పాల్పడ్డారా? దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? ఇలాంటి అంశాలు పోలీస్ ఎంక్వైరీలో వెల్లడి కావాల్సి ఉంది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై 0 FIR ఫైల్ చేస్తున్నారా? ఎందుకు FIR నోట్ చేస్తున్నారు తెలుసుకునే ముందు హర్ష గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 1998లో విజయనగరంలో హర్ష పుట్టారు. 24 ఏళ్ల హర్ష తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2018 ఆగస్టు 12న ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేశారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఛానల్స్ ప్రారంభించాడు హర్ష. యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయంతో పేదలకు సాయం చేయటం ఒక హాబీగా పెట్టుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్లో చాలామందిని మోసం చేశారని అభియోగం కూడా మోశారు. గతంలో తనను పర్సనల్ టార్గెట్ చేశారని ఆయన వాపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఒక మహిళపై రేప్కు పాల్పడ్డారని ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అనంతపురం జిల్లా పోలీస్ స్టేషన్లో ఈ 0 FIR ఫైల్ చేశారు. హర్ష సాయిని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హర్ష నిజంగానే రేప్కి పాల్పడ్డారా? దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? లాంటి అంశాలు పోలీస్ ఎంక్వైరీలో వెల్లడి కావాల్సి ఉంది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై 0 FIR ఫైల్ చేస్తున్నారా? ఎందుకు FIR నోట్ చేస్తున్నారు తెలుసుకునే ముందు హర్ష గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 1998లో విజయనగరంలో హర్ష పుట్టారు. 24 ఏళ్ల హర్ష
24 ఏళ్ల హర్ష తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2018 ఆగస్టు 12న ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేశారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఛానల్స్ ప్రారంభించాడు హర్ష. యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయంతో పేదలకు సాయం చేయటం ఒక హాబీగా పెట్టుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్లో చాలామందిని మోసం చేశారని అభియోగం కూడా మోశారు. గతంలో తనను పర్సనల్ టార్గెట్ చేశారని ఆయన వాపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఒక మహిళపై రేప్కు పాల్పడ్డారని ఆయనపై గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అనంతపురం జిల్లా పోలీస్ స్టేషన్లో ఈ 0 FIR ఫైల్ చేశారు. హర్ష సాయిని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. హర్ష నిజంగానే రేప్కి పాల్పడ్డారా? దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? లాంటి అంశాలు పోలీస్ ఎంక్వైరీలో వెల్లడి కావాల్సి ఉంది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై 0 FIR ఫైల్ చేస్తున్నారా? ఎందుకు FIR నోట్ చేస్తున్నారు తెలుసుకునే ముందు హర్ష గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 1998లో విజయనగరంలో హర్ష పుట్టారు. 24 ఏళ్ల హర్ష తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2018 ఆగస్టు 12న ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేశారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఛానల్స్ ప్రారంభించాడు హర్ష. యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయంతో పేదలకు సాయం చేయటం ఒక హాబీగా పెట్టుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్లో చాలామందిని మోసం చేశారని అభియోగం కూడా మోశారు. గతంలో తనను పర్సనల్ టార్గెట్ చేశారని ఆయన వాపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఒక మహిళపై రేప్కు పాల్పడ్డారని కంప్లైంట్ చేశారు. హర్ష పెళ్లి చేసుకుంటానని మోసం చేశారా? హర్ష సాయిని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హర్ష నిజంగానే రేప్కి పాల్పడ్డారా? దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా? ఇలాంటి విషయాలు పోలీసుల ఎంక్వైరీలో వెల్లడించాల్సి ఉంది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై 0 FIR ఫైల్ చేస్తున్నారా? ఎందుకు FIR నోట్ చేస్తున్నారు తెలుసుకునే ముందు హర్ష గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 1998లో విజయనగరంలో హర్ష పుట్టారు. 24 ఏళ్ల హర్ష తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
2018 ఆగస్టు 12న ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేశారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఛానల్స్ ప్రారంభించాడు హర్ష. యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయంతో పేదలకు సాయం చేయటం ఒక హాబీగా పెట్టుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్లో చాలామందిని మోసం చేశారని అభియోగం కూడా మోశారు. గతంలో తనను పర్సనల్ టార్గెట్ చేశారని ఆయన వాపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక మహిళపై రేప్కు పాల్పడ్డారని హైదరాబాద్లో కంప్లైంట్ చేశారు. హర్ష పెళ్లి చేసుకుంటానని మోసం చేశారా? హర్ష సాయిని ఏ క్షణంలోనైనా పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హర్ష నిజంగానే రేప్కి పాల్పడ్డారా? దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? లాంటి అంశాలు పోలీస్ ఎంక్వైరీలో వెల్లడి కావాల్సి ఉంది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారా? ఎందుకు ఎఫ్ఐఆర్ నోట్ చేస్తున్నారు తెలుసుకునే ముందు హర్ష గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 1998లో విజయనగరంలో హర్ష పుట్టారు. 24 ఏళ్ల హర్ష తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2018 ఆగస్టు 12న ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేశారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఛానల్స్ ప్రారంభించాడు హర్ష. యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయంతో పేదలకు సాయం చేయటం ఒక హాబీగా పెట్టుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్లో చాలామందిని మోసం చేశారని అభియోగం కూడా మోశారు. గతంలో తనను పర్సనల్ టార్గెట్ చేశారని ఆయన వాపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక మహిళపై రేప్కు పాల్పడ్డారని కంప్లైంట్ చేశారు. దీనిపై హైదరాబాదులో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. హర్ష పెళ్లి చేసుకుంటానని మోసం చేశారా? హర్ష సాయిని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. హర్ష నిజంగానే రేప్కి పాల్పడ్డారా? దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? ఇలాంటి అంశాలు పోలీస్ ఎంక్వైరీలో వెల్లడి కావాల్సి ఉంది.
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారా? ఎందుకు ఎఫ్ఐఆర్ నోట్ చేస్తున్నారు తెలుసుకునే ముందు హర్ష గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 1998లో విజయనగరంలో హర్ష పుట్టారు. 24 ఏళ్ల హర్ష తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారా? ఎందుకు ఎఫ్ఐఆర్ నోట్ చేస్తున్నారో తెలుసుకునే ముందు హర్ష గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 1998లో విజయనగరంలో హర్ష పుట్టారు. 24 ఏళ్ల హర్ష తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2018 ఆగస్టు 12న ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేశారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఛానల్స్ ప్రారంభించాడు హర్ష. యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయంతో పేదలకు సాయం చేయటం ఒక హాబీగా పెట్టుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్లో చాలా మందిని మోసం చేశారని అభియోగం కూడా మోశారు. గతంలో తనను పర్సనల్ టార్గెట్ చేశారని ఆయన వాపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక మహిళపై రేప్కు పాల్పడ్డారని హైదరాబాద్లో కంప్లైంట్ చేశారు. హర్ష పెళ్లి చేసుకుంటానని మోసం చేశారా? హర్ష సాయిని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హర్ష నిజంగానే రేప్కి పాల్పడ్డారా? దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? ఇలాంటి అంశాలు పోలీస్ ఎంక్వైరీలోనే వెల్లడి కావాల్సి ఉంది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారా? ఎందుకు ఎఫ్ఐఆర్ నోట్ చేస్తున్నారో తెలుసుకునే ముందు హర్ష గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 1998లో విజయనగరంలో హర్ష పుట్టారు.
24 ఏళ్ల హర్ష తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2018 ఆగస్టు 12న ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేశారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఛానల్స్ ప్రారంభించాడు హర్ష. యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయంతో పేదలకు సాయం చేయటం ఒక హాబీగా పెట్టుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్లో చాలామందిని మోసం చేశారని అభియోగం కూడా మోశారు. గతంలో తనను పర్సనల్ టార్గెట్ చేశారని ఆయన వాపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక మహిళపై రేప్కు పాల్పడ్డారని హైదరాబాద్లో కంప్లైంట్ చేశారు. హర్ష పెళ్లి చేసుకుంటానని మోసం చేశారా? హర్ష సాయిని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హర్ష నిజంగానే రేప్కి పాల్పడ్డారా? దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? ఇలాంటి అంశాలు పోలీస్ ఎంక్వైరీలో వెల్లడి కావాల్సి ఉంది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారా? ఎందుకు ఎఫ్ఐఆర్ నోట్ చేస్తున్నారో తెలుసుకునే ముందు హర్ష గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 1998లో విజయనగరంలో హర్ష పుట్టారు. 24 ఏళ్ల హర్ష తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2018 ఆగస్టు 12న ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేశారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఛానల్స్ ప్రారంభించాడు హర్ష. యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయంతో పేదలకు సాయం చేయటం ఒక హాబీగా పెట్టుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్లో చాలామందిని మోసం చేశారని అభియోగం కూడా మోశారు. గతంలో తనను పర్సనల్ టార్గెట్ చేశారని ఆయన వాపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక మహిళపై రేప్కు పాల్పడ్డారని హైదరాబాద్లో కంప్లైంట్ చేశారు. హర్ష పెళ్లి చేసుకుంటానని మోసం చేశారా? హర్ష సాయిని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హర్ష నిజంగానే రేప్కి పాల్పడ్డారా? దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? అలాంటి అంశాలు పోలీస్ ఎంక్వైరీలో వెల్లడి కావాల్సి ఉంది.
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారా? ఎందుకు ఎఫ్ఐఆర్ నోట్ చేస్తున్నారో తెలుసుకునే ముందు హర్ష గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 1998లో విజయనగరంలో హర్ష పుట్టారు. 24 ఏళ్ల హర్ష తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2018 ఆగస్టు 12న ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేశారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఛానల్స్ ప్రారంభించాడు హర్ష. యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయంతో పేదలకు సాయం చేయటం ఒక హాబీగా పెట్టుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్లో చాలామందిని మోసం చేశారని అభియోగం కూడా మోశారు.
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారా? ఎందుకు ఎఫ్ఐఆర్ నోట్ చేస్తున్నారో తెలుసుకునే ముందు హర్ష గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 1998లో విజయనగరంలో హర్ష పుట్టారు. 24 ఏళ్ల హర్ష తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 2018 ఆగస్టు 12న ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేశారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఛానల్స్ ప్రారంభించాడు హర్ష. యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయంతో పేదలకు సాయం చేయటం ఒక హాబీగా పెట్టుకున్నారు. గతంలో బెట్టింగ్ యాప్లో చాలామందిని మోసం చేశారని అభియోగం కూడా మోశారు. గతంలో తనను పర్సనల్ టార్గెట్ చేశారని ఆయన వాపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక మహిళపై రేప్కు పాల్పడ్డారని హైదరాబాద్లో కంప్లైంట్ చేశారు. హర్ష పెళ్లి చేసుకుంటానని మోసం చేశారా? హర్ష సాయిని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హర్ష నిజంగానే రేప్కి పాల్పడ్డారా? దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? అలాంటి అంశాలు పోలీస్ ఎంక్వైరీలో వెల్లడి కావాల్సి ఉంది.